ఫిబ్రవరి 7 తారీఖు రోజు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు ఉన్నాయి కదా, దాని మీద ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఈ మాట కూడా ఎందుకు అడుగుతున్నానంటే, మొన్న వేదిక మీద అందరు ఉండాల్సిన ఆ వేదిక మీద మీరు ఒక్కరు లేరు అని చెప్పేసి సమాజం అంతా చూస్తుంది. అది వాస్తవం, మీరు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకలు రాకముందుకే మీరు మాల సామాజిక వర్గం మీద కూడా పాట తీసిరు, ప్లస్ మాదిక సామాజిక వర్గం మీద ఇప్పుడు పాట రాబోతుందని వింటున్నాము. సో అసలు ఆలోచన ఏంటి? ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకలలో మీ గొంతు మిస్ అయిపోయింది అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు అనుకున్నటువంటి వాస్తవం కావచ్చు, మేధావులు అనుకుంటున్నటువంటి మాట కావచ్చు, మీడియా అనుకుంటున్నటువంటి కావచ్చు, లేకపోతే నాతోటి మిత్రులు అనుకునేటువంటి మాట కావచ్చు. నేను ఏమంటా అంటే, అందరు ఇళ్ళల్లో ఉన్నప్పుడే నేను పాట రాసిన. ఎవరు ఏ సపోర్ట్ చేయకముందుకే నేను డప్పు కొట్టినా. ఎవరు ఏ సపోర్ట్ చేయకముందుకే గూటం దెబ్బల గుంపును చూడను పాట చేసిన. తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ రాష్ట్రాల వారిగా చేసుకోవచ్చు అనేటువంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు నేనే పాట రాసిన.